తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పర్చూరు తర్వాత అంటే పర్చూరు తర్వాత నేను గ్రూప్ 1కి సెలవు పెట్టి విఆర్కి వెళ్ళిపోయాను సార్. విఆర్కి వెళ్ళి మన కిషోర్ కుమార్ గారి దగ్గరే అప్పుడు ఎలక్షన్ జరుగుతుండేది. ఆ ఎలక్షన్కి నేను ఎస్బీఎస్ఐగా ఉండి ఎలక్షన్ ఎస్ఐగా ఉండేవాడిని. ఆయన దగ్గర ఉంటూ ఆయన సీసీగా ఉండేవాడిని ఆల్మోస్ట్. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత కిషోర్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన హసన్ రజా గారు అని వచ్చారు. ఆయన వచ్చి ఆయన టైంలో ఒక ఎలక్షన్ జరిగింది. ఆయన నన్ను సంతమాగులూరు వేశారు సార్. ఎవరికి? నన్ను. సంతమాగులూరు ఇప్పుడు జమ్మలమడుగు మీరు ఎలా చెప్పుకుంటారో ఆ జిల్లాలో సంతమాగులూరు అంత ఫ్యాక్షన్ ఇది. అప్పటికి బాగా మర్డర్లు జరిగి ఉన్నాయి. నేను వెళ్ళేటప్పటికి హసన్ రజా గారు అడిగారు నన్ను, హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ పోస్టింగ్ అన్నాడు. అంటే నేను కొద్దిగా ఎస్పీ గారితో బాగా మాట్లాడాను. ఓపెన్గా మా దగ్గర ఏముండేవి కాబట్టి బాగా మాట్లాడాను. మిమ్మల్ని మీకన్నా పొలిటికల్ నమ్ముకుంటే బాగుండేదేమో సార్ అన్నాను. లేదు లేదు లేదు, అక్కడ నీలాంటి వాడు అవసరం, అందుకని వేశాను. అక్కడ ఫ్యామిలీ ఉండటానికి లేదు, పిల్లలకి చదువు ఉండటానికి స్కూళ్ళు లేవు, చాలా ఇబ్బంది. అది ఒక విధంగా చెప్పాలంటే పనిష్మెంట్ పోస్టింగ్. సరే వెళ్ళాను, 1 ఇయర్ చేశాను. సరే, సంతమాగులూరులో ఒక సామాజిక వర్గం వాళ్ళే డామినేషన్ ఉంటుంది. ఎస్ సార్. మరి వాళ్ళని ఎలా డీల్ చేసుకొచ్చారండి? ఏది వచ్చినా పెద్ద రోడ్డు మీద రావడం, ధర్నాలు చేయడం. అప్పుడు ధర్నాలు లేవు సార్, మర్డర్లే. అదే మర్డర్లే. ధర్నాలు ఇక్కడ లోకల్గా మర్డర్ జరగదు సార్. సంతమాగులూరు లోకల్గా మర్డర్ జరగదు. దారిని కోర్టుకు వెళ్ళేటప్పుడు అదే అలా సింగరకొండ దగ్గర అలా ఇలా జరుగుతున్నాయి. వాళ్ళు బేసికల్గా వాళ్ళిద్దరూ, ఒకళ్ళు బలరాం గ్రూపు, ఒకళ్ళు గొట్టిపాటి గ్రూపు. వీళ్ళిద్దరిలో కూడా చిన్న ముఠా పెద్ద ముఠా అని ఉండేవాడు. పెద్ద ముఠా అంటే గొట్టిపాటి వాళ్ళ గ్రూపు, చిన్న ముఠా అంటే బలరాం. వీళ్ళిద్దరికీ ఫస్ట్ బేసికల్గా ఉన్న తగాదాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం అనవసరం, కానీ నాకు అది నాది పరిధి కాదు. నేను ఉన్నప్పటికి వెళ్ళేటప్పటికి ఒక రోడ్డు సెంటర్లో ఒక చావడి ఉండేది. ఆ చావడిని నేను పోలీస్ స్టేషన్గా పెట్టుకొని మేము మధ్యలో ఉంటాం. వీళ్ళు అటుపోయినా మర్డర్ జరిగిద్ది, వాళ్ళు ఇటుపోయినా మర్డర్ జరిగిద్ది. ఆడవాళ్ళ జోలికి ఎవరు రారు, ఆడవాళ్ళు ఫ్రీగా తిరుగుతారు. ఇట్లాంటి పొజిషన్లో 1 ఇయర్ చేశాను. ఈ 1 ఇయర్లో మేము చేసింది ఏంటంటే ఒకటే సార్, నేను మంచోడినని నేను చెప్పడానికి లేదు, కానీ పోలీసోడు లాగా చేస్తే ఎక్కడైనా ఫ్యాక్షన్ తగ్గిద్ది అనేది నా. పోలీసు లాగా అంటే ఏం చేయాలి? ఉన్నట్టుగా చేయాలి, ఉన్నట్టుగా బేసిక్ ఏం చేయాలి, అది ఉన్నట్టుగా బేసిక్. అసలు అక్కడ ఏం జరిగిందో అదే చేయాలి. అంటే ఎవరి పక్కన ఉండకుండా చేస్తే, మేము అప్పటికి చిన్న పిల్లోళ్ళం కాబట్టి, కుర్రోళ్ళం కాబట్టి మేము ఉన్నట్టుగా చేసాం. మాకు అదే నెక్స్ట్ ఇంకో పోస్టింగ్ రావడానికి కూడా కారణం. ఓకే, దాని ఇంపాక్ట్ ఎక్కడ వచ్చింది? దాని ఇంపాక్ట్ 1 ఇయర్లో వాళ్ళు అందరూ కలిసిపోయే స్థాయికి వచ్చారు సార్. నా తర్వాత ఇంకొక ప్రభాకర్ సిఏ గారని వచ్చారు. ఆయన వచ్చి వాళ్ళందరినీ కలిపి బొడ్రాయి దగ్గర కలిపాడు. స్టిల్ బొడ్రాయి దగ్గర కలిపిన మళ్ళా ఒక మర్డర్ జరిగింది సంతమాగులూరు. ఆయన ముందు నమ్మకం ముందు తిరుగుతున్నా మరలా నన్ను సెకండ్ టైం సంతమాగులూరు పంపించారు పోస్టింగ్. నేను ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాను. ఖమ్మంలో చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా. మా మార్కాపూర్ ఏరియా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నక్సలైట్లు అదేదో ఉంటుంది ఉన్నారు, కానీ మాకు చాలా కొద్దిగా హ్యాపీ కింద లెక్కే. మళ్ళా సంతమాగులూరు అప్పుడు లడ్డా సార్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారు, లడ్డా గారు అక్కడికి వెళ్తే అక్కడ పబ్లిక్ అడిగారట, మీరు అనవసరంగా వెంకటేశ్వరరావు ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఆయన చేయకుండా ఉంటే ఈ మర్డర్ జరిగి ఉండేది కాదు. నాకు తెలియదు అని ఆయనే చెప్పారు సార్. సంతమాగులూరు సెకండ్ టైం వచ్చారు. సెకండ్ టైం కూడా మర్డర్ అయిందా మళ్ళీ? లేదు సార్, మళ్ళీ నేనున్నది అక్కడ మళ్ళీ 40 రోజులే. మళ్ళీ 40 రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వర్కౌట్ కాలేదు. మళ్ళీ నన్ను గుడ్లూరు వేశారు. అక్కడి నుంచి గుడ్లూరు వెళ్ళా, లడ్డా గారే. గుడ్లూరులో ఒక 8 months చేశాను. గుడ్లూరులో అంత చెప్పుకోదగినంత ఏం లేదు సార్. గుడ్లూరు తర్వాత మల్లా లడ్డా గారు ఒంగోలు తాలూకా వేశారు. సో తాలూకాలో ఇక నేను తాలూకా వెంకటేశ్వరరావుగా స్థిరపడిపోయాను సార్. అక్కడ 2.5 years చేసిన ఏకైక పోలీస్ ఆఫీసర్. ఏం చేస్తారు, అది హెడ్ క్వార్టర్ సార్, ఒంగోలు హెడ్ క్వార్టర్, ఒంగోలు తాలూకా 24 hours ఉద్యోగమే సార్. దానికి తోడు మాకు అక్కడ పనిచేసిన ఎస్పీలు లడ్డా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు,
తర్వాత వినీత్ బిజిలాల్ గారు. ముగ్గురు మనిషిలో ఉన్న సత్తను మొత్తాన్ని తీస్తారు సార్. అలాంటి ఆఫీసర్లు ఇక వాళ్ళ దగ్గర ఉన్న అయితే అటాక్ అప్పుడు మీరు అక్కడే ఉన్నారా సార్? లడ్డా గారు అటాక్ అప్పుడు నేను అక్కడే ఒంగోలు తాలూకా. సార్ ఈ ముగ్గురు ఆఫీసర్ల ద్వారా మీకు ఎవరు బాగా నచ్చింది? ముగ్గురు నచ్చారు? ముగ్గురు గట్టి ఆఫీసర్లు సార్. అయితే ఎక్కువ కాలం పనిచేసింది నేను బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన లడ్డా గారు అప్పుడప్పుడు మాతో మాట్లాడతారు సార్. బాలసుబ్రహ్మణ్యం గారు డైలీ మాట్లాడతారు. వినీత్ బిజిలాల్ గారు నేను తక్కువ కాలం ఉన్నా ఆయన దగ్గర. అదే మన బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నప్పుడు మేము ఏమి జరిగినా టౌన్లో ఏం జరిగినా నేను ఉండేవాడిని. నా దురదృష్టం ఆ 2.5 సంవత్సరాలు ఏంటంటే కొండారెడ్డి డిఎస్పీ గారు అని ఒక ఆయన ఉండేవాడు సార్. అప్పుడు ఆయన కృష్ణా ఏరియా అతను. ఆయన ఎందుకో 2.5 సంవత్సరం నేను పనిచేసిన 2 సంవత్సరాల 4 నెలల్లో 2 సంవత్సరాల 2 నెలలు నాతో మాట్లాడకుండానే ఉద్యోగం చేశాడు. నేను ఆయన నమస్కారం పెట్టుకుంటే ఉద్యోగం చేశాను. ఆయనకి మాట్లాడలేదా? మాట్లాడతాడు సార్. ఎప్పుడు మాట్లాడినా కూడా నెగిటివ్ టాకింగ్. నేను అదేవిధంగా కొంతకాలం చూసి తర్వాత ఇక మీరు మారనప్పుడు నేను ఎందుకు మారాలని నేను కూడా నా ఒరిజినల్ స్టైల్కి వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్లో తహసీల్దార్ లాగా అంతే. అసలు నేను వీలైనంత వరకు అనిపించుకోను సార్. అంటే పడను. తప్పు ఉంటే మాత్రం కాళ్ళ దగ్గరికి వెళ్తా. దాదాపు ఆ పరిస్థితి రాలా ఈ రోజు వరకు దేవుడి దయ వల్ల. ఆఫీసర్లు అందరూ నన్ను మెచ్చుకున్న వాళ్ళు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒంగోలు తాలూకాలో మీకు మార్క్ ఏముంది? అక్కడ రౌడీల మీద ఉందా లేదా మర్డర్లు ఏమైనా జరిగాయా? మొత్తం సార్ ఎక్కడ మర్డర్ జరిగినా మేము ఉంటాం ఆడ ఫస్ట్. అంటే ఎక్కడ క్లూ లేని మర్డర్ నేను బ్రేక్ చేశారా? క్లూ లేని మర్డరు అక్కడంటే మాకు ఐడి పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పొదిల్లో చేశాను సార్ నేను. నేను పొదిలి సిఐగా ఉన్నా 2014 12 to 14 చేశాను. పొదిల్లో ఉన్నప్పుడు ఒక లేడీని చీమకుర్తి లేడీని ఒక రేప్ అండ్ మర్డర్ చేసి ఒక పొలంలో పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆమెను చూసిన తర్వాత నాకు మనిషిని చూడగానే మేము 95 బ్యాచ్ కదా సార్. మాకు అప్ప బాగా నేర్పింది సార్. వాస్తవంగా మా 95 బ్యాచ్ని మీరు ఎవరు చూసినా 95% నా రిజంబ్లెన్సెస్ కనపడతాయి. మా బ్యాచ్లో ఎవరో 5% ఉంటారేమో. మా దగ్గర అన్నీ ఆ క్వాలిటీసే. మేము చూడగానే ఇది ఇక్కడ మర్డర్ చేశారు, ఇక్కడ తీసుకెళ్ళి పడేశారు అనేది నేను చూసిన తర్వాత ఫస్ట్ 25 రోజులు క్లూ లేదు. 2వ రోజు వచ్చేటప్పటికి సార్ సాయంత్రానికి మాకు ముందు బాడీ ట్రేస్ అయింది. ఎనీ కేసు బాడీ ట్రేస్ అయితే సగం ట్రేస్ అయినట్టే. అతను చనిపోయిన ఆమె నా పేరు నారాయణమ్మ అనుకుంటా పేరు. అతని పేరు నారాయణ, నాకు సరిగ్గా గుర్తులేదు. అతను ఒక మాట చెప్పాడు, సార్ మా అక్కయ్య చేసి ఉంటారు సార్ ఈ మర్డరు అని. వాళ్ళు కూడా వచ్చున్నారు ఆ రోజుకి. వాళ్ళ అక్క దగ్గర నుంచే ఆవిడ బయలుదేరింది, మర్డర్ అయ్యింది. ఇది మా అక్కయ్య చేసి ఉంటుంది సార్. మీ రేప్ అండ్ మర్డర్ కదా? రేప్ అండ్ మర్డర్. మాకు అసలు అర్థం కాల. ఆయన ఒక మాట చెప్పాడు. నాకు సీన్లో ఒక చిన్న కాగితం ముక్క దొరికింది సార్. ఆ కాగితం ముక్క మీద ఫోన్ నెంబర్ ఉంది. నేను ఆ కాగితం ముక్క కూడా సీజ్ చేశాను. మా వాళ్ళందరూ ఉండి అదేదో గాలి కొట్టుకొచ్చి ఉంటుంది సార్ అని చెప్పాను. అంటే లేదు సీన్లో ప్రతిదీ మనకు అవసరమే అని చెప్పేసి తీసుకున్నాం. ఆ ఫోన్ నెంబర్ చూస్తే కాజీపేట వచ్చింది. ఇక్కడ కడప కాజీపేటలో వాళ్ళని ఎమ్మటే సిడిఆర్స్ తెప్పిస్తే వాళ్ళ లొకేషన్ ఇక్కడే ఉంది. సో వాళ్ళు కాదు, రూల్ అవుట్. ఇక మాకు క్లూ లేదు. వాడేమో 24 గంటలు మక్కే చేసింది సార్ అంటున్నాడు. నేను ఎలా ఫిక్సప్ చేయాలి? వాళ్ళు డైలీ వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఇక నేను సెల్ టవర్స్ లొకేషన్స్ మొత్తం తీసి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వరకు తీసి, అప్పట్లో సెల్ నాలెడ్జ్ తక్కువే సార్, మేము కొద్దిగా నాకు తక్కువే, బట్ నేను పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని దాన్ని తీసి దాదాపు 70,000 ఫోన్లకి చేసి ఉంటాను సార్. ఫోన్లు అంటే ఒక టీంని పెట్టి మీరు పలానా రోజు ఇటు వచ్చారంటే నేనే ఒకరితో మాట్లాడా. వాడు కాజీపేట అన్నాడు. మీరు ఎక్కడంటే కాజీపేట అంటే మీరేమన్నా ఇటు వచ్చారంటే లేదు సార్ నేను కొండకు పోయేవాడిని సార్ అన్నాడు అని పెట్టేసి. ఈ సెల్ టవర్లోంచి తీసిన తర్వాత మెయిన్ ఎవరు ఆ రూట్లో ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళలో ఒకటి కాజీపేట వచ్చింది. ఇక కాజీపేట లింక్ ఉందని చెప్పేసి మేము వెళ్ళాం.
వెళ్ళి అసలు ఆ ఫోన్ వాడిని ఏదైతే ఫస్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళాం. వాడు ఉండి ఇది పలానా వాడుకి ఇచ్చాను సార్ నేను అన్నాడు. ఏంది సార్ అంటే వాడి కోసం వచ్చారంటే నాకు చెప్పండి సార్ ఏందో అన్నాడు. ఏం లేదు ఈ విధంగా మా దగ్గర జరిగిందంటే, సార్ మర్డర్ సంగతి నాకు తెలియదు కానీ సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ సార్ అన్నాడు. సుమోలో అయితే వచ్చిన మాట కరెక్ట్ అన్నాడు. ఇక వెళ్ళాం, వాడిని పట్టుకున్నాం. నాకు అసలు తెలియదు అంటాడు. మొత్తం చెప్తే క్లియర్గా అడ్మిట్ అయ్యారు. వీళ్ళ వాళ్ళ అక్క కూతురు, అక్క వాళ్ళ కొడుకు. ఈ అక్క కూతురు ఫోన్ చేసి వీళ్ళని ట్రాప్ చేసి కాజీపేట వాళ్ళని, తను ఏదో ఎస్ఐగా ఫోన్లో ట్రాప్ చేసి, వాడు ఎస్ఐ అనుకోనే వచ్చాడు. సుమోలో బయలుదేరి వచ్చి ఆవిడ్ని అప్పటికే మత్తుమందు కలిపిన డ్రింక్ తాపిచ్చి తీసుకొని వచ్చి 4 లిమిట్స్లోకి వచ్చి చంపేటప్పుడు 4 పట్టుకుంటారు, రేప్ చేస్తాడు. ఇలా జరిగింది. అది ఎందుకండి ఆమె ఎందుకు చేసింది? యాక్చువల్గా ఈమె ఎవరైతే చెల్లెలు ఉందో చెల్లెలు ఆమె భర్తని ఇల్లీగల్ కాంటాక్ట్తో పెట్టుకుంది. ఎవరు చర్యలు? ఇప్పుడు చచ్చిపోయిన ఆవిడకి ఈ అక్క భర్తకి, అంటే ఆమె చెల్లెలే ఈమె భర్తకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది చనిపోయిన ఆమెతో. అతను ఈమె కోసం చీమకుర్తి వెళ్తూ చీమకుర్తిలో దారిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ వీధిని పడింది. అతను కొద్దిగా మంచి పాలిష్డ్గా బతికినోడు పొలిటికల్గా. అతను చనిపోవడంతో వీళ్ళు ఆ కూతురికి కొడుక్కి ఏం వల్లే చనిపోయాడు అనేది పడి మెత్తగా మంచితంగా చనిపోయిన 4 రోజులకి జరిగింది. ఆ కూతురు ఎందుకు మరి తీసుకుందండి? ఎస్ఐగా ఎందుకు యాక్ట్ చేసింది? ఈమె చంపలేదు, ట్రాప్ చేసింది సెక్చువల్గా. అంటే మనం అనకూడదు ఆమెని, సెక్చువల్గా ట్రాప్ చేసింది వాడిని. ఈ కాజీపేట వాడిని ఏదో ఒక ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఎవరెవరియో నెంబర్లు దొరికినప్పుడు ఒక నెంబర్ ఆమెకు దొరికింది. ఇక రెగ్యులర్ కాంటాక్ట్ చేస్తూ అతనితోటి, నువ్వురా నేను నీకు ఫస్ట్ మర్డర్ అని తెలియదు అతనికి, రా ఒకసారి మనం కలుద్దామని చెప్పి పిలిచి, నువ్వు 4 తీసుకొచ్చుకో, కొద్దిగా నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు వసూలు చేయాలి కొద్దిగా అని చెప్పేసేసి అని పిలిపిస్తుంది. పిలిపించిన తర్వాత వాళ్ళకి మందు దాపి ఒక 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చంపిస్తుంది. ఇది కేసు లైఫ్ కన్విక్షన్. సూపర్. లైఫ్ కన్విక్షన్ కోర్టులో. కాజీపేటానికి అక్కడికి వచ్చే వరకు మర్డర్ చేస్తాం తెలియదు, అక్కడికి వచ్చినప్పుడు తెలియదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 25,000 ఇచ్చి చంపేమని చెబితే చంపేశారు ప్లస్ రేప్ చేసేసాడు. చంపిద్దరు రేప్ చేశారు. వాళ్ళు పట్టుకుంటారు, ఈడి పనిలో ఈడుంటాడు, వాళ్ళ పనిలో ఒక పక్క ఆమెమో చున్నీ పట్టుకుంటాడు. ఆవిడ పక్కా ఉంది. ఆవిడికి లైఫ్, అతనికి లైఫ్, అతనితో పాటు వచ్చిన ఇద్దరికి లైఫ్. సూపర్. అది భలే కేసు. ఆ కేసులో నాకు మనస్తృప్తి ఏంటంటే డిటెక్షన్ కాదు, ఆ సూమో డ్రైవర్ని అప్పుడు రఘురామరెడ్డి ఎస్పీ గారు, మా కొల్లి రఘురామరెడ్డి గారు, ఆ డ్రైవర్ని కూడా పెట్టమంటారు సార్. నేనుండి లేదు సార్ అతనికి తెలియదు, అతని వాయిస్ రికార్డు కూడా ఉంది. ఏదో డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చి దించిపోయి నీ బాడుగు నీకు ఇస్తానంటే వచ్చాడు. అతను దీనిలో విట్నెస్ సార్, ప్రైమ్ విట్నెస్. అతను బండి ఆడపెట్టి వాళ్ళు పోయి లోపల పోయి చంపుతారు అని ఆయనతో పోట్లాడా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందే అంటాడు. నేను ఒకరోజు పర్సనల్గా వెళ్ళి ఎవరికైనా ఇచ్చేయండి సార్ ఈ కేసు, నేను పెట్టలేను సార్ అతను అని చెప్పి అడిగాను. ఎందుకంటే నాకు కూడా బాధేస్తుంది, అన్యాయంగా మర్డర్ కేసు, ఏదో చిన్న పెట్టి కేసు అన్నా కూడా తప్పే. కానీ డ్రైవర్ మీద అంటే ఆయనకేం లేదు, వాడు కూడా ఇన్వాల్వ్ అయింటాడు. కాజీపేట నుంచి వచ్చాడు కదా, వాడు ఎందుకు అంటే మేము ఏదైనా చెబితే ఆఫీసర్స్ ఒక సెకండ్ యాంగిల్లో కూడా చూస్తారు, ఏమన్నా వీడియో ఏమన్నా. నేను అది కూడా చెప్పాను సార్, నేను దాని ఓన్లీ కాదు సార్, మీరు కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకోండి సార్ అంటే లేదు ఇంత ఎందుకు అంటే, లేదు సార్ అతను అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు సార్ అంటే, సరే చివరికి అతని ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ మీద వాళ్ళకి లైఫ్ పడింది. అంటే సాటిస్ఫాక్షన్ అది. ఈవి డిటెక్షన్ చేయకపోయినా పర్లేదు కానీ ఒకరిని అన్యాయంగా మనం పంపించలేకపోయి వాడి వల్ల మనం కేసు కూడా సక్సెస్ అయింది. సక్సెస్ రేటు మర్డర్ కేసులో రావడం బాగా అరుదు సార్. నా దాదాపు 7-8 కేసుల్లో కన్విక్షన్లు వచ్చినాయి.